ఓకే, ఈ విషయంలో రఘురామ్ గారి రియాక్షన్ తీసుకునే ముందు చంద్రబాబు నాయుడు గారు ఇందాక ఏమన్నారు అనేటువంటి ఒక కామెంట్ని మరొకసారి మా పీసార్ని ప్లే చేయమని అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి కామెంట్ విన్న తర్వాత మళ్ళీ రఘురామ్ గారు కూడా రియాక్ట్ అవుతారు. ఇద్దరం కలిసి చాలాసార్లు మాట్లాడుకున్నాం, పార్టీ నాయకులు కూడా మాట్లాడుకున్నాం. అన్నీ మాట్లాడిన తర్వాత 175 సీట్లలో 24 సీట్లు జనసేన పోటీ చేస్తుంది. 3 పార్లమెంటు జనసేన పోటీ చేస్తారు. మిగిలిన సీట్లలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికుంది. మళ్ళీ వారు చెప్పినట్టు బీజేపీ కలిసి వస్తే ఆ విషయాలు కూడా మాట్లాడుకొని మేము తగిన నిర్ణయాలు తగిన సమయంలో తీసుకుంటాం. రఘురామ్ గారు, ఇప్పుడు మీ వద్దు మిగిలిన 57 స్థానాల్లో మిమ్మల్ని ఏమైనా అకామిడేట్ చేస్తే చేస్తారన్నట్టు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మిగిలిన 57 స్థానాల్లో మిమ్మల్ని అకామిడేట్ చేసే పరిస్థితి వస్తే మీకు ఎన్ని దక్కుతాయి? మీకు ఎన్ని దక్కే ఆస్కారం ఉంది? ఆ 57 స్థానాలకే మీరు పరిమితం అవుతారా? 57 స్థానాల్లో ఏవో ఒక నెంబర్కి ఆల్రెడీ ఏదైతే అయిపోయింది, ఇట్స్ ఓవర్. జనసేన కొన్ని, టీడీపీ కొన్ని, ఈ మిగిలిన 57 స్థానాల్లో మీరు ఏమైనా 5వ 10వ ఏమైనా పుచ్చుకోవాలన్నట్టు బహుశా చంద్రబాబు నాయుడు మాట అనుకుంటా. సార్, నేను మొదటే చెప్పిన బీజేపీ ఆంధ్రప్రదేశ్లో చాలా బలంగా ఉన్నది. ఎక్కడుంది సార్? ఇంకొకటి ఏంటంటే బీజేపీ ఉంది, మీకు బయటకు వస్తే తెలుస్తుంది, రోడ్డు మీద వస్తే తెలుస్తుంది సార్. ఇవాళ గ్రామాల్లో తిరిగితే తెలుస్తుంది. నేను గ్రామాల్లో తిరుగుతున్నా 3 నెలల నుంచి కాబట్టి తెలిసింది నాకు. నేను గతంలో ఇంతలా తిరగలేదు కాబట్టి ఇప్పుడు తిరిగితే తెలుస్తోంది. ఎవరు రోడ్డు వేశారు, ఎవరు ఇల్లు ఇచ్చారు, ఎవరు కరెంట్ ఇచ్చారు, దేశవ్యాప్తంగా మోదీ గారి హవా ఉందంటే ఓకే, కానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రధానమైనటువంటి పోటీ తెలుగుదేశం వైసీపీ మధ్య దేశవ్యాప్తంగా ఉంది. వై నాట్ 175 ఆంధ్రప్రదేశ్ కూడా రిఫ్లెక్షన్ సార్. వాళ్ళ మాటలు వాళ్ళవి, మా మాట మాది. సో వై నాట్ 175 అంటే మాకెందుకు రాకూడదని చంద్రబాబు గారు కూడా అన్నాడు. మరి ఇప్పుడు మీకు ఒకటి తెలుసా, మీకు బీహార్లో గతంలో ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ అబ్బాయి తేజస్వి యాదవ్ ఆర్జేడీ పార్టీ కాంగ్రెస్తో కలిసింది. కాంగ్రెస్ అడిగిన సీట్లన్నీ ఇచ్చింది. 35 40 ఎన్నో కంటెస్ట్ చేశారు కాంగ్రెస్. అధికారానికి కేవలము 10 సీట్ల దూరంలో తేజస్వి ఆగిపోయాడు. ఎందుకు ఆగిపోయాడు అంటే కాంగ్రెస్కి ఇచ్చిన మెజారిటీ సీట్లలో కాంగ్రెస్ ఓడిపోయింది. కేవలము కొద్ది సీట్లలో గెలిచింది. అదే కనుక కాంగ్రెస్ ఇవ్వకుండా అతనే ఎక్కువ సీట్లు వచ్చుకుంటే అతనే సీఎం అయ్యేటాడు. సో అంచేత రాజకీయాల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దాన్ని అన్వయిద్దాం కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు దాన్ని అన్వయిస్తే మీరు చూసుకోవాలి. అంటే నేను చెప్పేది రాజకీయాల్లో ఇప్పుడు దీన్ని అన్వయిస్తే అదే అక్కడ ఇలా జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మెజారిటీ సీట్లు తీసుకోవడం వల్ల జనసేనకు లాభమా, చంద్రబాబు నాయుడు గారికి లాభమా, లేక జనసేనకి ఎక్కువ ఇవ్వడం వల్ల వైఎస్ఆర్సీపీకి లాభమా? మీ తీరి నేను అడిగి చెప్తా సార్. రాష్ట్రంలో బీజేపీ కీలకం, భారతీయ జనతా పార్టీ కీలకం అని ప్రజలు అనుకుంటున్నారు. నేను చెప్పటల్లా, నేను మామూలుగానే పార్టీ కోసం పార్టీ వ్యక్తిగా నేను చెప్తా బీజేపీ కీలకం, సమస్య లేదు, మేము డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటా నేను. కానీ ప్రజలు కూడా ఇదే భావిస్తున్నారు. ఎవరిని అడగండి, రోడ్డు మీద టీ కొట్టు దగ్గరికి వెళ్ళి, చిన్న షాప్ కిరాణా కొట్టు దగ్గరికి వెళ్ళి అడగండి, చిన్న హోటల్కి వెళ్ళి అడగండి, చెప్తారన్నమాట బీజేపీ సార్ కీలకం సార్ రాష్ట్రంలో, బీజేపీ వాళ్ళు ఏం చేస్తారో సార్ ఎదురు చూస్తున్నాం సార్ అంటున్నారు బయటకు వెళ్తుంటానండి. సో అంచేది మేము కీలకం, బీజేపీ కీలకం, మేమే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆంధ్రప్రదేశ్లో. దాంట్లో ఎలాంటి వాతావరణం తిరుగులేదు. వాతావరణం కూడా కింద బీజేపీకి అనుకూలంగా ఉంది. జాతీయ స్థాయిలో అలా ఉంది. తిరిగి రమ్మని చెప్పండి రఘురామ్ గారు, జాతీయ స్థాయిలో మీకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఓట్ల గురించి చెప్పేది. అలా కామెంట్ చేస్తున్నారు. ఫ్యాక్టర్ ఇప్పుడు స్టేట్ లో 50 సార్ వైసీపీ అంటుంది, ఓటు గురించే వైసీపీ అంటుంది 51% వచ్చాయి లాస్ట్ టైం అంటుంది. అది ఉంటుందా అండి? మహేష్ గారు తెలీదా అది ఉండదని? సో తెలుగుదేశం గతంలో 42, 44 ఎంతో వచ్చినాయి. ఇప్పుడు ఆ ఓటు షేర్ అలాగే ఉంటుందా అండి? జనసేనకి 6.5 ఎంతో వచ్చింది. అప్పుడు అలాగే ఉంటుందా చెప్పండి? లేదు కదా. బై ఎలక్షన్లో కూడా చూసాం కదా, రాష్ట్రంలో బీజేపీ కేవలం పోటీ చేసింది, తెలుగుదేశం పోటీ చేయలే. అయినా బీజేపీకి ఎంత ఓటు షేర్ వచ్చిందో చూసాం. 14 షేర్ వచ్చిందండి బీజేపీకి.